హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే టమోటో రైస్. టమోటో రైస్ చేయటానికి కావలసిన పదార్థాలు: టమోటాలు, ఆనియన్, మిర్చి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మనకు కావలసినన్ని రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అవేమిటంటే బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేసినవన్నీ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్, మిర్చి వేగిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దానిలో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కల్ని దాంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒకసారి 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దానిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి దానిలో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. తర్వాత దానిలో సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. నేను ఇప్పుడు 1 గ్లాస్ రైస్తో టమాటో రైస్ చేద్దాం అనుకుంటున్నా. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ మరుగుతూ ఉంటాయి. ఇలా మరిగినప్పుడు మనం దానిలో రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుతూ ఉండండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండే టమాటో రైస్ తయారైపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇది పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటో రైస్ పెరుగు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.